మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గారు మా ప్రభుత్వం గురించి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. వాటి విషయంలో వారికి జవాబు చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ఒక 2-3 సార్లు గౌరవ న్యాయస్థానం ఆనరబుల్ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా డిసిషన్స్ ఇచ్చింది, మొటికాయలు వేసింది, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడతాము. ఒక్కసారి మీరు ఆ విషయం మాట్లాడినప్పుడు ఒక్క వేలు మీరు మా వైపు చూపిస్తే 3 ఏళ్ళు మీ వైపు చూపిస్తాయి. మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల కాలంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో వందలు వేల మంది పిల్లల ఆత్మ బలిదానాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మీరు అనేక సార్లు కోర్టు మీకు మొట్టికాయలు వేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని 10ల సంఖ్యలో మీకు మొట్టికాయలే కాదు, వీపు విమానం మోత మోగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్తా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది, ఇక నేనే వచ్చినా, నేను పెద్ద రాజును, పెద్ద ధర్మరాజును వచ్చినా అని చెప్పి కేసీఆర్ గారు మరి ధర్నా చౌక్ను ఎత్తేస్తే కోర్టు మీ వీపు విమానం మొత్తం మోగించిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. చేసి మళ్ళీ ధర్నా చౌక్ను పునరుద్ధరించిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. అట్లాంటివి చెప్పుకుంటూ పోతే మల్లన్న సాగర్ విషయంలో, కాళేశ్వరం భూముల అక్వైరింగ్ దాంట్లో, ఇంకా భూములు అమ్మే విషయంలో అనేక సార్లు మీకు తగిలినన్ని మొట్టకాయలు బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి కూడా అన్ని మొట్టకాయలు ఏ కోర్టు కూడా వేయలేదు. మరి అటువంటి పెట్టుకొని ఇవాళ ఒక అప్పుల ఊబిలో ఇరుక్కున్నటువంటి తెలంగాణను కృషి చేసి, డే అండ్ నైట్ కృషి చేసి, అండర్లైన్ చేసి చెప్తున్న మా ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో పడుకోవడం లేదు. డేలో 18 గంటలు వర్క్ చేస్తూ ఉన్నారు. యావత్ దేశం చూస్తూ ఉంది. దేశ విదేశాలు తిరిగి మీ కళ్ళకు కనబడతలేదా? వివేకానంద్ గారిని అడుగుతున్నా, మీరు కూడా చదువుకున్న వ్యక్తే, మీ కళ్ళకు కనబడతలేదా? అసలు దేశం దాటిపోయినటువంటి వ్యక్తి మీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో కూర్చొని అప్పులు చేసుకుంటూ